తన కుమార్తెకు క్రిస్టియన్ మతం ప్రకారం పెళ్లి చేశారని భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు భూమన. తన కూతురి పెళ్లిని తిరుచానూరులో 30,000 మంది సమక్షంలో చేశారని భూమన స్పష్టం చేశారు. అందులో చంద్రబాబు తమ్ముడు కూడా ఉన్నారని గుర్తు చేశారు. ఇక పెళ్లికి లోకేష్ మామ బాలకృష్ణ కూడా వచ్చారని చెప్పారు. ఇక హిందూ సాంప్రదాయ ప్రకారం తన కూతురు పెళ్లి చేశారన్న భూమన ఆలయ ప్రధాన అర్చకులు వేద పారాయణదారులు వచ్చి ఆశీర్వదించారన్నారు. ఇక చంద్రబాబు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు చేతిలో బైబిల్ పట్టుకున్నారు. మరి క్రిస్టియన్ అయిపోతారా అంటూ ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ 3వ భార్య క్రిస్టియన్ అని, మరి వారిని క్రిస్టియన్ అని ఎందుకు అనరని నిలదీశారు. ఇక లోకేష్ ఎన్నోసార్లు ముస్లిం పెద్దలతో కలిసి ప్రార్థన చేశారని, అలా అని లోకేష్ సలీంపై అయిపోతారా అంటూ ఫైర్ అయ్యారు. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ జరిపినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు, నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి మీ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు, నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు, నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఆలయ ప్రధాన అర్చకుడి దగ్గర నుంచి తిరుమల వేద పారాయణదారులందరూ వచ్చి నా కూతురు అల్లుడిని ఆశీర్వదించినారు. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్గా మీరు చూపిస్తే, చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే ఇంతే కూడా కాదు, మీరు అసలు హిందువే కాదు ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోలను చూసి, మరి పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడిని పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారే, మరి ఆయన్ను క్రిస్టియన్ అనండి. మరి ఈయన మరి లోకేష్ ముసల్మానా? చూడండి ఎంతగా ఆయన వంగి ఏ రకంగా ఫోటోలు. మరి ఇన్ను ముస్లిం అనాలనా? లోకేషా సలాం బాయా?